మాజీ మంత్రి హరీష్ రావు మొన్న ఒక ఇంటర్వ్యూలో మా 10 సంవత్సరాల చరిత్ర, మా 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా పేపర్ లీకేజ్ జరగలేదు అని చెప్పడం జరిగింది. కానీ ఆయన 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో అనేక 10వ తరగతి పరీక్ష నుంచి మొదలు పెడితే ఎంసెట్ పరీక్ష వరకు, బోర్డు పరీక్షల వరకు, టీఏపీఎస్ బోర్డు వరకు అనేక పేపర్లు లీకేజ్ చేయడం జరిగింది. దాన్ని అసలు నీకు నిశ్చింతగా, నీకు ఒక సిగ్గుగా, నీకు కనీసం నీ ముఖంలో ఎక్కడ కూడా సిగ్గుగా అనిపించకుండా ఆ ఇంటర్వ్యూలో మేము ఎక్కడ కూడా ఒక లీకేజ్ జరగలే అని చెప్పినావు హరీష్ రావు. నీకు సిగ్గు గనుక ఉండేది ఉంటే ఈ తెలంగాణ ప్రజలను ఎంతసేపు మసిబూసి మారడికాయ చేయడంలో నీ అంత దిట్ట, దొంగ మాటలు చెప్పడంలో నీ అంత దిట్ట, అబద్ధాలు చెప్పడంలో నీ అంత దిట్ట, ఈ ప్రజలను చీట్ చేయడంలో నీ అంత దిట్ట ఎవరు లేరని స్పష్టంగా చెప్తున్నావు. నీకు ఎంతసేపు కూడా ఒక స్పష్టంగా నిజాయితీగా రాజకీయాలు నేను నిజాయితీ పరునిగా చెప్తుంటాను కదా. అబద్ధాలు నువ్వు పుట్టడమే కూడా అబద్ధాలతో పుట్టిన పొద్దుటి నుంచి మొదలు పెడితే సాయంత్రం వరకు కూడా అనేక అబద్ధాలు చెప్పి మాట్లాడుతున్నావు. మేము సాక్ష్యాలు చూపిస్తున్నాం. ఆయనే 10th నుండి మొదలుకొంటే ఈ బోర్డు పరీక్షల వరకు ఎన్ని జరిగినాయో అవన్నీ కూడా నీకు స్పష్టంగా సాక్ష్యాలు చూపిస్తూ నీకు ఇకనైనా సిగ్గు తెచ్చుకోవాలని హరీష్ రావుకు సూటిగా చెప్తున్నాం. నిజాలే మాట్లాడాలి, నిజాలే చెప్పాలి. ఏ అంశం మీద కూడా నిజాలు మాట్లాడడం నేర్చుకో హరీష్ రావు అని ఈ సందర్భంగా సూటిగా హరీష్ రావుకు తెలియజేస్తున్నాం. అద్భుతంగా చేసినాం. అసలు 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ పేపరే లీక్ కాలేదు. వాస్తవానికి ఎప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ గవర్నమెంట్ లో 10th కానీ, ఇంటర్మీడియట్ కానీ, ఎంసెట్ కానీ ఏ పేపర్ ఎన్నడూ లీక్ కాలేదు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. గ్రూప్ 1 ప్రశ్నాపత్రాన్ని రాజశేఖర రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్టు భావిస్తోంది. తెలంగాణ ఎంసెట్ 2 పేపర్ లీక్ అయింది. బెంగళూరుకు చెందిన రాజగోపాల్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఈ పేపర్ లీక్ చేసినట్టు సిఐడి విచారణలో తేలింది. తెలంగాణలో 10th పేపర్ల లీకేజీ కలకలం రేపుతోంది. 10వ తరగతి పరీక్షలు మొదలైన దగ్గర నుంచి రోజుకో ప్రాంతంలో పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రోజుకొక సంచలన విషయం వెలుగు చూస్తోంది. తీగ లాగితే డొంక మొత్తం కదులుతోంది. నిందితులు ఎలక్ట్రానిక్ డివైస్ తో పరీక్ష రాసినట్లుగా గుర్తించారు.